హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎప్పటినుంచో అడుగుతున్న వీడియో అండి ఇది. ఫోటో ప్రింట్ చాక్లెట్స్ అనేవి ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఎప్పటినుంచో నా ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నారండి. సో నాకు చేయడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. అండ్ దీన్ని మనము ఎలాగ స్టిక్కరింగ్ ఎలా చేసుకోవాలి, సో ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. అండ్ ఫస్ట్ దానికోసం అయితే ఇలాంటి మోల్డ్ అయితే తీసుకోవాలండి. స్మాల్ బార్స్ అంటారు కదా, సో మీరు క్యావిటీ సైజ్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన బార్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ నేను ప్రస్తుతం దీంతో చూపిస్తున్నాను. అండ్ ఇలాగా మనం చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎన్ని అవసరమో అన్ని వరకు మనం తీసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టిక్కర్ అండి. సో మనకి ఇలా వస్తుందన్నమాట. A4 సైజ్ షీట్లో మనకి స్టిక్కర్స్ అనేవి 6 వచ్చాయి. అదే క్యావిటీ సైజ్ స్టిక్కర్స్ అలాంటి స్మాల్ ఏమన్నా కానీ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా బిగ్ చాక్లెట్కి అయితే 2-3 వస్తాయి. సో అలా మనకి చాక్లెట్ సైజుని బట్టి స్టిక్కర్స్ ఉంటాయండి. నెక్స్ట్ దీన్నైతే మనం కట్ చేసుకోవాలండి. స్టిక్కర్ని ఓపెన్ ఇలాగా చేసుకొని ఒక్కొక్క స్టిక్కర్ని మనం పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ 3 సైడ్స్ మనము కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 4 సైడ్స్ ఏం అవసరం లేదు, కావాలి అంటే మీరు కట్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మనము 2-3 విధాలుగా అయితే మనము చేసుకోవచ్చండి స్టిక్కర్స్. అది కూడా చూపిస్తాను. మనకి హ్యాపీ బర్త్డే కానీ లేదు అంటే నేమ్ కానీ ఏదన్నా రాసుకుంటే దాన్ని మనకి ఇలాగా మెయిన్ దాంట్లో వచ్చే విధంగా మనమైతే స్టిక్కర్ అయితే చేసుకోవాలండి. మనకి అటు ఇటు సైడ్ వెళ్ళిపోకుండా మిడిల్లో మాత్రమే స్టిక్కర్ చాక్లెట్కి పెట్టుకుండేలాగా చూసుకొని మనం జాగ్రత్తగా అయితే స్టిక్కర్తో అతికించుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే సిజర్తో కట్ చేసుకోవచ్చు. మనకి జిగ్జాగ్ సిజర్ అనేసి అవైలబుల్ ఉంటుందండి, నాది కనిపించలేదు. సో దానివల్ల నేనైతే నార్మల్గా ఇలా చూపిస్తున్నాను. ఆ సిజర్తో మనం చివర్లో కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్, చూడడానికి ఇంకొంచెం లుక్ అయితే చాలా బాగుంటుంది. సో అలాగా ఫుల్ చాక్లెట్కి అయితే అలా కవర్ చేసుకోవచ్చండి. లేదు అంటే మనకి హాఫ్ చాక్లెట్కి వేసుకోవాలి, మనకి ఫుల్ వద్దు అనుకున్నప్పుడు ఇంకొంచెం సైడ్స్ అనేది పైన కిందగా కట్ చేసేసుకొని జస్ట్ స్టిక్కర్ మొత్తం తీసేసానండి నేను. స్టిక్కర్ మొత్తం తీసేసుకొని నార్మల్గా మనం స్టిక్కర్స్ యూజ్ చేసుకుంటాం కదా బయటవి, సో అవి ఎలా యూజ్ చేసుకుంటామో సేమ్ ఈ స్టిక్కర్ని కూడాను ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మనకి మొత్తం లోపల ఫాయిల్ అంతా కనిపించే విధంగా మిడిల్లో మాత్రమే మన ఫోటో అండ్ విషెస్ కనిపించే విధంగా కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం లెంత్ అనేది తగ్గించేసుకొని మనమైతే అంటించుకోవచ్చు స్టిక్కర్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మనకి అటు సైడు ఇటు సైడు మనకి కింద పైన మనకి ఫుల్గా ఫాయిల్ అనేది కనిపిస్తూ ఉంది. సో మనము స్టిక్కర్ చేయించుకునేటప్పుడే మనము సైజుని కూడా ఇలాగా చేయించుకోవచ్చండి, మళ్ళీ కట్ చేసుకోకుండా. ఇది వచ్చేసి 10 విడ్త్ అలాగే 11 హైట్ అనమాట. ఈ సైజ్ వచ్చేసి లేదు అంటే 11 కూడా సరిపోతుంది. ఇలాంటి స్టిక్కర్స్ అన్ని దగ్గరలో అయితే చేయరండి, మనం ఎడిట్ చేసుకుంటే ఫోటోని ఇలాగా. సో తర్వాత మనం కొన్ని జెరాక్స్ షాప్స్లో లేదు అంటే పెళ్లి పత్రికలు అవి కొడుతూ ఉంటారు కదా, వాటిల్లో కొన్ని దగ్గరలా ఉంటుందన్నమాట. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. అండ్ మనం ఒకటి ఎడిటింగ్ చేసుకుంటే మిగతాది వాళ్ళే షీట్స్లో పెట్టి ఇన్ని స్టిక్కర్స్ వస్తాయని చెప్తారు. సో చెప్పి వాళ్ళే చేసిస్తారనమాట. ఎడిటింగ్ ఏదన్నా వీడియో కావాలి అంటే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, 2 డేస్లో అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ జిగ్జాగ్ సిజర్ లేదు కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి ఇలా వస్తుంది అనేసి జస్ట్ నార్మల్గా ఇలా కట్ చేశానండి. సో జిగ్జాగ్ లేకుండా ఇలాగైతే కట్ చేసుకోవచ్చు. అండ్ వీటికి కూడా ఎడిటింగ్ క్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ కొంచెం నాలెడ్జ్ కానీ పెడితే చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఇంత అర్జెంటుగా నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేసిందండి. పాపం అమ్మాయికి ఆర్డర్ వచ్చిందంట. సో నేను చేస్తాను అని పెట్టేసిందంట క్యాటలాగు కానీ ఇలాగా. సో అందరూ అవి చూసి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎలా చేయాలో అమ్మాయికి తెలియదంట. సో చాలా రిక్వెస్ట్ చేసింది, మేడం ప్లీజ్ వీడియో పెట్టండి అనేసి. సో అందుకని ఇప్పుడు నా ఫోటోతో నేను ఎడిట్ చేసి సడన్గా అప్పటికప్పుడు నేను తీపిచ్చి పెడుతున్నాను. సో అందుకే ఇది తొందరగా ఉంది వీడియో కూడాను. ఇంకా కొంచెం క్లారిటీగా కావాలి అంటే నెక్స్ట్ టైం పెడతాను. అండ్ ఎవరికైనా ఎడిటింగ్ వీడియో సో ఇదంతా కూడా మీకు పూర్తిగా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ వీడియో చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి. అండ్ ఈ చాక్లెట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
నెక్స్ట్ వెయిట్ కూడా నేను చూపిస్తానండి. ఈచ్ చాక్లెట్ వచ్చేసి మనకి 25 గ్రామ్స్ వచ్చిందండి. సో 25 గ్రామ్స్ అలా వచ్చింది అంటే మనకి స్టిక్కర్ వచ్చేసి మనకి ఒక 5 రూపీస్ పైనే పడిందండి. 6 స్టిక్కర్స్ వచ్చాయి. అలాగే మనకి 40 రూపీస్ వచ్చింది కాబట్టి సో మనకి ఈ చాక్లెట్ని ఈచ్ చాక్లెట్ 30 రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చండి. సో చాలా రీజనబుల్ ప్రైస్, లేదు అంటే 35 రూపీస్. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.